కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్లో ఉదయం ప్రైవేటు బస్సులన్నీ నిలిచిపోయాయి. దువ్వూరులో బస్సు డ్రైవర్పై ప్యాసింజర్ తలపై దాడి చేసి గాయపరిచినందుకు బద్వేల్ ప్రైవేటు బస్సుల డ్రైవర్లు నిరసన చేపట్టారు. బస్సులను ఎక్కడ పడితే అక్కడ మహిళలు ఆపివేస్తున్నారు అంటూ బస్సు కెపాసిటీ 90 మంది అయితే 120 మందికి పైగా ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారని, అలా ఎక్కకూడదని వారించిన కొందరు మహిళలు ప్రయాణికులు ఇష్టానుసారంగా దూషిస్తూ డ్రైవర్లపై దాడికి దిగుతున్నారని, ఇందుకు సంబంధించి పై అధికారులకు ఎన్నిమార్లు విన్నవించుకున్నా వారు పట్టించుకోవడం లేదంటూ ప్రైవేట్ బస్సు డ్రైవర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బస్సు కెపాసిటీకి మించి ఎక్కి ప్రయాణిస్తే జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై దృష్టి సారించి తగిన పరిష్కారం చూపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బద్వేల్ డిపో ఎయిర్బన్ డ్రైవర్లు దాదాపు మేము 30 మంది దాకా ఎయిర్బన్ డ్రైవర్లు పనిచేస్తున్నాం. ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మా పైన దాడులు, తిట్టడము, మమ్మల్ని కొట్టడం అనేది చాలా జరుగుతుంది. దయచేసి మా ఉద్దేశం ఏమంటే, మేము గౌరవనీయులు పెద్దలు డిఎం గారికి, మరి పోతే మా బద్వేల్ డిపో మేనేజర్ గారికి, మేము అందరం ఆర్ఎం గారికి కూడా మేము చెప్పడం జరిగింది. చెప్పినా కూడా మా మాట వాళ్ళు పట్టించుకోలేదు. అతిగా లోడు అంటే మేము ఎక్కించుకోకపోవడం కాదు, కానీ అతిగా లోడుతో ప్రయాణం చేయాల్సిన సందర్భాలు మాకు పైన ఉన్నప్పటికీ మేము కూడా మనసులమే కదా, కానీ ప్రతిరోజు ఏదో ఒక డ్రైవర్ని కొట్టడము అని తిట్టడం ఇదే జరుగుతుంది. కాబట్టి పైన పెద్దలన్నీ గ్రహించి మా పరిష్కరించి ఒక స్టేజ్ని మాకు ఏర్పాటు చేయండి. ప్రతి ఊరిలో ఒక స్టేజ్ ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరుతాం. అది ఎంతమంది జనమన కావచ్చు ఎక్కించుకొని పోతాం. స్టేజీ లేకుండా దోశకు పోయే వాళ్ళకు, గడ్డికి పోయే వాళ్ళకు వీళ్ళందరికీ నిలబెట్టి పోవాలంటే మేము కూడా పడతలేమే కదా. కాబట్టి ఇది చాలా స్పందించి మీరు దయచేసి మీడియా సోదరులందరికీ కూడా మేము ఒకటి చెప్తున్నాం, మా హైలైట్ చేసి మా ఒక డ్రైవర్ని కాపాడమని మేము మరీ చెప్తున్నాం. ఇది 100% మీరు ఇది చెప్పాలా. ప్రతి ఒక్కరు అనిపించుకునే వాళ్ళ డ్రైవర్లు ఇంత దారుణమైన పరిస్థితి ఏ డ్రైవర్ ఎవరికి రాకూడదు. అసలు మేము ఎందుకు నేర్చుకుని మరి అనిపిస్తుంది మాకు ఈ డ్రైవర్ పడి. మేము పారపడడం పోలేము, కట్టలు కొట్టడం పోలేము. మేము నేర్చుకునే నేరానికి 900 ఇచ్చే పొద్దుతో తెల్లడం 4 గంటలకు రావాలా, రాత్రి 9 గంటలకు ఇంటికి పోవాలి. డ్రైవర్ వల్లే చక్రం నడుస్తా, ఆ డ్రైవర్నే హీనంగా చూస్తాను. మేము లేకపోతే డ్రైవర్ అంటూ లేకపోతే, అసలు డ్రైవర్ అంటే లేకపోతే ఎక్కడ చరిత్ర భారతదేశం ఎక్కడ ఉందేమో చెప్పమనండి. వాని అసలు ఎట్లా చెప్తాను. ముఖ్య కారణం మా సహోదరుడు ఆల్రెడీ దగ్గర జరిగినటువంటి దాడిపైనే మహమ్మద్ బాషాని కొట్టినందు వల్లనే అతను 120 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ అతనిపైన దాడి చేయమని నేరమని చెప్పి కొట్టినటువంటి వారిని శిక్షించాలా. రెండవది అట్లాంటి పురాతనం కాకుండా చూడాలనేది మా ఉద్దేశం. అందుకే మేము ఈరోజు టాపిక్ ప్రధానంగా ఏ సమస్యలు మాకుండే సమస్య చెప్తాను వినండి. మాకు జీతాలంటూ అతి తక్కువ జీతాలతో చేస్తున్నాం. మాకు ఏవి లేవు. బస్సు ఇంకోటి మెయిన్, అందరైతే బస్సులు తిరగచ్చు, కానీ మేము బస్సు అనే వాళ్ళ మేము బస్సులు తిరిగేదానికి మాకు పర్మిషన్ లేదు. ఎందుకు? మేము అదే బస్సు వెళ్తున్నాము, ఆడోళ్ళకి పిలిగించి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి పిలిగిస్తారు, కానీ మేము తోలే వాళ్ళం మేము తిరిగేదానికి లేదా మా హక్కు. ఇది హక్కు ఉందా లేదా మాకు? కాబట్టి మాకేం చెప్తారు అంటే ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లే మమ్మల్ని ఎక్కించుకోకుండా పోతున్నారు. అంటే మేము ఈ తోలే బస్సుల్లో వాళ్ళు తిరగచ్చు, కానీ మమ్మల్ని దూరపోవడంలే. కాబట్టి ఇది దయచేసి ఆర్ఎం కానీ ఎండీ సార్ గారు కూడా, దేవుడు మహానుభావుడు కూడా, ఆయన కూడా మా ఆవేదన వింటాడని మా మనవి. ఇది కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఆవేదనని విని మాకు కనిపిస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో 2003 నుంచి ఇంతవరకు ఒక ఆర్టీసీ పోస్ట్ లేదు, డ్రైవర్ పోస్ట్ లేదు. ఎట్లా బతకాలి మేము? ఎల్లకాలము ఇదేనా మాకు అవసాట్లు? ఇదేనా మా తిప్పలు? ఇదేనా మా అవసాట్లు? ఇది మీరందరూ గ్రహించాలా, ప్రజలు కూడా గ్రహించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా మేము క్షమాపణ కోరుతుంటా. ఈరోజు బస్సులు ఆపినందువల్ల ప్రయాణికులు ఇబ్బంది పడతారనేది కూడా మాకు తెలుసు, కానీ మా మనవేదన కూడా మీరు అర్థం చేసుకోమని కూడా మేము ఆపింది ఈరోజు ఒక్కరోజే. రోజులు ఆపలే. ఈ రోజు ఒక్కరోజుకి రోడ్ల మీద తిన్నాలు పడినట్టు పడి ఉండరు. ఇది డ్రైవర్ విషయం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము అంటున్నాం. ఖచ్చితంగా తీసుకుపోయినా మాకు లెక్కే లేదంటారు. నీ బుద్ధి పెడితే ఉండండి, లేకుండా సాధించుకోండి. మీ బుద్ధి పెడితే ఉండండి, లేకుండా సాధించుకోండి అంటారు. కాబట్టి మేము 800కే చేస్తాం. పొద్దున ఎక్కితే అదే డ్యూటీలు ఈరోజు చేయాలంటే ఆర్టీసీ డ్రైవర్కు 16 2,000 రూపాయలు 2,500 వస్తుంది. మేము చేసి 800 వస్తుంది, కానీ మేము పనికి పోలేక అంతే. కాబట్టి దయచేసి ఈ పై అధికారులు మా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. అది దైవదినం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకుపోతారని ఈరోజు మేము ఆశిస్తాం. ఇంకోపాటి ఎవరికి కూడా ఎవరైతే డ్రైవర్ పైన దాడి చేస్తారో వాడిని కఠినంగా శిక్షించాలా. డ్రైవర్ అంటే ఒక పోలీసుతో సమానమైన వ్యక్తి. అంటే వాళ్ళకుండా యూనిఫామ్, మాకుండా యూనిఫామ్ రెండు ఒకటే.
ఇప్పుడు ఈ బద్వేల్ డివిజన్ పరిధిలో, ఈ బద్వేల్ డిపో పరిధిలో మీ పైన ఎవరైనా ఏదన్నా ఎన్నో జరిగినాయి, చెప్పలేకపోయిన సమస్య ఎన్నో జరిగినాయి. సొక్కాలు పట్టుకున్నారు, కొట్టే తాగి వచ్చిన మేము చెప్పలేకపోయినాం అంతే. ఏమని వస్తున్నాయి అవి అసలు ఈ మీడియా ముందు మేము చెప్పకూడదు అనుకుంటా నాకు తెలిసి. అయితే నిన్న అంటే ఒక 4-5 రోజులు, ఒక వారం ముందు పాలకొండ దాటిన తర్వాత నిలబెట్టి బండికి అడ్డబెట్టి నీ ఆరోగ్యం నిలబెట్టరా నన్ను అడుగుతాను, ఏం చేయాలంటావు? ఎంత మామూలుగా ఎంతమంది ప్యాసింజర్స్? అప్పట్లో నా బండిలో 90 మంది ఉండరు. మామూలు హెయిర్ బండికి 56 మంది కెపాసిటీ మాత్రమే. మామూలు జరిగితే ఏమన్నా జరిగితే 56 మంది మాత్రమే మా కెపాసిటీ. 95 మంది బండిలో ఉండరు. నేను ఎట్లా నిలబెట్టాలని మీరు చెప్పండి. 100 మంది, 120 మంది. కానీ మనం ఎక్కించుకుని పోతాం. కానీ పడితే కింద పడినట్టే కేసులు మా పైన, డ్రైవర్ మా పైన కేసు. కాబట్టి మళ్ళీ లైసెన్స్ రద్దు చేస్తారు. ఆ లైసెన్స్ రద్దు కాకూడదనే మేము భయపడి మేము ఎట్లా పోతామో మాకు తెలుసు, మా ఆత్మ తెలుసు. దయవుంచి మేము చెప్పే ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, మీరు స్టేజ్లు ఏర్పాటు చేయండి. సీటింగ్ కెపాసిటీ కాకుండా ఇంకా 10-20 మందిని ఎక్కిస్తాము, మాకు అభ్యంతరం లేదు. రక్షణంగా నిష్కారణంగా డ్రైవర్లను తిట్టద్దు, వాళ్ళ మీద దాడి చేయొద్దు. ఇది నేను కోరేది. మేము మా బద్వేల్ డిపో నుంచి మేము మాట్లాడే సందర్భం అది. నమస్తే అండి, మాది బద్వేల్ డిపో. నా పేరు జిఎస్ రాయుడు. నేను గత 8 సంవత్సరాల నుంచి బద్వేల్ డిపోలో పనిచేస్తా ఉన్నా. నిన్న ఇక్కడ మన సిద్ధవాటం చెక్ పోస్ట్ దాటిన తర్వాత కమ్మపాలెం దగ్గర ఒక లేడీ, ఆమె రాలేదు, ఇది నైటీలో వచ్చి ఆపురాల బస్సు అంటా నా బస్సుకు అడ్డంగా వచ్చింది. కానీ అప్పటి వరకే ఫుడ్ బోర్డింగ్లో పట్టుకొని ఆలాడుకుంటూ వస్తూ ఉంటారు బండిలో. అటువంటి టైంలో ఏడెక్కుతారమ్మని అన్నా కానీ ఆపురాలు నీకేం ఎక్కుతాం లేకపోతే లేదు అని నేను కింద మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్యన నాకు ఇంటి దగ్గర ప్రోగ్రామ్ ఉంటే 2 రోజులు లీవ్ పెట్టుకొని డ్రైవర్ని ఎక్కిస్తే బాక్రాపేటలో బండి నిలబెట్టింది. నిలబెట్టితే ఒక లేడీ వచ్చి యాడికరా నువ్వు పోయేది, బండి కదిలేరట కదిలిచవో నేను చూస్తా అని చెప్పి డ్రైవర్ డోర్ తీసి దించి డ్రైవర్ డోర్ కాంచి ఎక్కి డ్రైవర్ షర్ట్ పట్టుకొని కొట్టింది బాక్రాపేట. ఆ వీడియోగా నా దగ్గర ఉంది, అది కానీ మీకు ఇస్తా. ఏం చెప్తుందమ్మా? బండి ఎందుకు ఎట్లా వెళ్తావు నువ్వు, ప్యాసింజర్ ఎక్కుమ్మా ఎక్కువ అవతల నుంచి ఎక్కుమ్మా అని అంటా ఉన్నా కానీ ఎట్ట కదిలిచో కదిలిరా నువ్వు. ఆ బండి స్టాపింగ్లో ఉంది, అది ఆపుకొనే ఉంది బండి, అసలు ఇంజినే ఆఫ్ చేసి ఉంది. అటువంటి టైంలో నువ్వు ఎట్లా పోతా నేను చూస్తా అని చెప్పి డ్రైవర్ దగ్గరికి వచ్చి డ్రైవర్ డోర్ తీసి డ్రైవర్ డోర్లోంచి పైకి ఎక్కి షర్ట్ పట్టుకొని కొట్టింది. ఇట్లాంటి బతుకులు మాకు ఎన్ని రోజులని మేము ఈ మాదిరిగా చేయాలి? ఇంకొకటి, ప్రతి ఒక్క టౌన్లో 4 అడుగులకు ఒక మనిషి సడన్గా ఇంట్లోంచి వచ్చాడో ఇటు అంటాడు. మేము ఎక్కడ ఆపాలి బండి? ఆపకుండా ముందుకు పోయి ఆపినా కానీ మేము ఆడికొచ్చి ఎక్కాలనా? మేము ఆపింది ఏడా, నువ్వు ఆపింది ఏడా? మేము ఆపిన దగ్గర నువ్వు ఆపు, ఎందుకు ఆపు? నేను సడన్గా బ్రేక్ వేస్తా, వెనకాల వెహికల్ వస్తూ ఉంటుంది, దాని తగిలితే మళ్ళీ మేము డబ్బులు కట్టాలి. ఈ బాధలన్నీ మమ్మల్ని ఆలోచించి ఒక పై అధికారులు ఏదో ఒక మా పైన. ఇప్పుడు బాక్రాపేటలో జరిగిన ఇన్సిడెంట్ మీరు ఆర్టీసీ డిపో దగ్గర చెప్పాము, వీడియో చూపించాము. ఇవన్నీ సహజమే జరుగుతూ ఉంటాయి, మీరు వాటిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతా ఉండండి అని చెప్తానే తప్పితే వాటి సొల్యూషన్ మాకు ఇవ్వడం లేదు. దయచేసి వీటన్నిటికీ మా పైన ఇట్లాంటివి ఏవి జరగకుండా మా పైన ఏదో ఒక డ్రైవర్ కంటూ ఒక రక్షణ ఉండాలి అని మా పై అధికారులను మేము కోరుకుంటున్నాం. ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము చెప్పాల్సింది ఇదే, ఇంట్లో భార్య పిల్లలు ఒక స్టేజీలు ఏర్పాటు చేయండి. ఆ స్టేజీలు ఎంతమందన్నా ఉండండి, మేము మా శక్తి ఉన్నంత వరకు మా బస్సులో ఎంతమంది పడతారు అంతమందిని ఎక్కించుకొని పోతాం. కానీ ఇటువంటి 4 అడుగులకు ఒక దగ్గర ఆపి తీసుకొని పోవాలంటే మా వల్ల కాదు. కాబట్టి ఇట్లాంటి స్టేజీలు తగ్గించి ఇంకా కొన్ని అయినా బస్సులు పెంచి ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మేము నిద్రలు వేస్తే డ్యూటీలు చేసుకొని బతికేవాళ్ళం. కాబట్టి మేమేదో డ్యూటీకి వస్తుంటే రూట్ల మీద అయితే ఈ శ్రీశక్తి పెట్టినాల నుంచి అరాచకాలు అయితే మా మీద అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి. ఆటోలు కానీ అద్దుమానంగా ఆపుతున్నారు. కనీసం టౌన్లో కూడా ఈ నుంచి ఆడికి ఎక్కడం, ఆ నుంచి ఎక్కి దిగడము. మాకైతే షుగర్లు బీపీలు వచ్చేంత పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. కానీ దయచేసి మమ్మల్ని అంటే ఒక డ్రైవర్గా గుర్తించి మా మీద కూడా ఈ అరాచకాలు తగ్గేటట్టు చూడమని మేము చెప్తున్నాం. మా కోరిక అది. ఇవన్నీ మాకు వచ్చే సంపాదనలో 800 ఇస్తారు. దానిలో మా భార్య బిడ్డలను
అందరినీ పోషించుకోవాలి మేము. మాకు ఏదైనా జరిగిన కనీసం గుడ్డ కప్పేట నాదుడు కూడా లేడు. మాకు ఏం జరిగినా ఇమ్మీడియట్లో తీసి పక్కన పెట్టేయడము, డ్యూటీలు ఇవ్వకుండా పోవడము, డ్యూటీలకు తీసుకోరు, దాని మళ్ళీ ట్రైనింగ్ లాంటి పంపించడము, ఎన్నో అరాచకాలు డిపోలు జరుగుతున్నాయి మా మీద. అయినా కూడా మేము బరాయించి చేస్తున్నాము. ఈ శ్రీశక్తి పట్టణాల నుంచి మరీ జాస్తి అరాచకాలు జరిగినాయి. దానివల్ల మీరు మాకు స్పందించేది ఏంటంటే మేము బతికే కోసం మాకంటూ ఒకటి ఇదిగా చేయమని, రక్షణ కల్పించమని మేము కోరుతున్నాం. బస్సు కెపాసిటీ అంటే ఎంతమంది ఎక్కుతున్నారు? బస్సు కెపాసిటీ 50 మంది అయితే 110 మంది 100 మంది సహా ఎక్కుతున్నారు. బస్సు రోడ్లోకి ఏళ్ళు పడుతున్నా కూడా ఆపకుండా కూడా ఎందుకు ఆపవరు అని బండికి అడ్డం వచ్చి మరీ బస్సులు ఎక్కిస్తున్నారు. ఈ అరాచకం మేము భరాయించలేకున్నాము. అమ్మ నా బూతులు తిడుతున్నారు, యాడికి లేకుండా మాట్లాడుతున్నారు ప్రయాణికులు. మేము డ్యూటీలు చేస్తా అండి కూడా మాసము మేము తింటా అండి కూడా మేము బయట వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. అధికారులకు మేము తెలిపినా కూడా వాళ్ళు కూడా స్పందించడం లేదు. మీరు సూచిస్తున్నట్టు పోండి, మీరు ఏ రకం చేసి మేము కంప్లైంట్లు పెడతాము, మీరు డ్యూటీలు తీసుకోము అని వాళ్ళు కూడా మా మీద బెదిరించడం కాడికి వచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వం కోరుకున్నది ఏంటంటే మమ్మల్ని ఒక సమాజంలో గుర్తించమని మేము కోరుతున్నాము. బద్వేల్ డిపోలో ఎన్ని ప్రైవేట్ బస్సులు? బద్వేల్ డిపోలో వచ్చేసి మొత్తం 20-25 బస్సులు దాకా ఉన్నాయి బద్వేల్ డిపోల వరకు, ఎయిర్ బస్సులు. అంటే ఇది ఇట్లే కన్నా ఈ రోజు వరకైనా ఇంకా ముందు కొనసాగిస్తాయి? అయితే చెప్పలేము. ఈరోజు సాయంత్రం లోపల ఏదో ఒకటి మాకు సమాచారం వచ్చిందంటే మేము ఇంతటితో వదిలేసి గమ్మున ఉంటాము. మళ్ళీ మరుసటి రోజు మేము మా డ్యూటీలు కూడా మేము పోవాలని అనుకుంటాము. ఇది ఇట్లే జరుగుతుందంటే కనుక ఖచ్చితంగా అయితే ఇదే జరుగుతుంది. సమాజంలో అయితే డ్రైవర్లు అయితే ఏ డ్రైవర్ కూడా డ్యూటీ చేయలేడు. డ్యూటీ డ్రైవర్ వరకు ఒక న్యాయం అనేది మాకు కావాలి. మాకు రక్షణ కల్పియండి. ఇది మాది బద్వేలు. నేను కడప బండికి వెళ్ళాను. ఆ రోజు వచ్చేసి కడపలో ఫుల్ లోడ్ అయిపోయింది. ఆల్రెడీ ఎక్కువ మంది ఎక్కారు. ఎక్కడే కానీ ఆపొద్దన్నారు నాకు. అందుకని చెప్పేసి నేను ఎక్కడే కానీ ఆపకుండా వచ్చిన. అప్సర్ సర్కిల్ దగ్గర ఆపేదానికి ఇంకా ఎక్కువ మంది అయినారు. ఆడ ఇంకా ఎవరు ఎక్కేదానికే ప్లేస్ లేదు. బాగ్రాపేట కాడ దిగాలని చెప్పి కండక్టర్ బెల్లు కొడితే అక్కడ ఆపాను నేను. అక్కడ ఆపిన తర్వాత వెనక నుంచి కొడుతూనే ఉంది ఒక ఆమె ఆపద్దని వెళ్ళిపోతూనే ఉన్నా. కొంచెం వెళ్ళిపోతానే ముందుకు వచ్చి ఇంకా ఆపేసి నన్ను సొక్కా పట్టుకొని తర్వాత మళ్ళీ నువ్వు ఎట్లా కదిలిస్తావు, ఇంతమంది జనం ఉంటే అని చెప్పి, ఎక్కడ ఎక్కేదానికి స్థలం లేదని చెప్తే నువ్వు దిగు నేను ఎక్కుతా అని చెప్పేసి నన్ను దింపి ఆమె ఎక్కడం జరిగింది. నేను దిగేసిన. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఆడ సిద్ధార్థం దగ్గర. కానీ ఎక్కినా కూడా తిట్టారు చాలామంది. ఇక్కడ 2-3 అన్నారు. ఆమెను కూడా తిట్టారు. 2-3 తిట్టే తర్వాత కూడా ఆమె అట్లే ఎక్కింది. డోర్లోంచి ఎక్కి నా సీట్లో కూర్చొని వాళ్ళ అమ్మను కూడా ఎక్కిచ్చేసింది. ఆ నుంచే మళ్ళీ వాళ్ళ అమ్మను కూడా ఎక్కిచ్చేసింది ఆ నుంచి. అక్కడి నుంచి ఆ వీడియో కూడా ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇది అధికారులు వైరల్ అయినా పట్టించుకోవడం లేదు. చెప్పారా అధికారులు అంటే అందరు చూశారు ఆ వీడియో. అందరు చూసి కూడా స్పందించడం లేదు. గొడవ ఘర్షణ ఏమైనా జరిగిందే? ఊరు అనవసరంగా మీ పైన అనవసరంగా మా మీద దాడి చేశారు. ఏం ఘర్షణ ఏం లేదు. ఆల్రెడీ 120 మంది ఉన్నారు. ఎక్కలేరమ్మా అని చెప్పిన దానికి నన్ను సొక్కా పట్టుకున్నారు, లాగారు బయటికి. లాగేదలికి నేను ఇంకా దిగేసిన తర్వాత వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చొని ఇంకా వాళ్ళ అమ్మని ఎక్కించాను. అది కూడా వైరల్ అయింది వీడియో. ఎవరే కానీ అధికారులు కానీ ఏమే కానీ స్పందించలేదు సార్. జరిగి ఎన్ని రోజులు అయింది? జరిగి వచ్చేసి ఒక 15 రోజులు అవుతుంది.